క్రీస్తు నామంలో ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికి నా శుభవందనములు అండి. 4వ ఆదివారం, బల్లారు ఆదివారం. ఏం చెప్పానో గుర్తుందా? 11 మంది అన్నదమ్ములు, 10 మంది అన్నలు, 11 ఆయన యేసు. అంతే, 11 ఆయన యేసేపు కదా. ఈ 10 మంది అన్నలు ఏం చేశారు? ఆయన్ని చంపివేయాలనుకున్నారు. చివరికి పెద్ద ఆయన అడ్డగించేసరికి వాళ్ళు చంపలేదు. తర్వాత గుంటలో పడేశారు. గుంటలో పడేసిన తర్వాత ఇష్మాయేల్కి అమ్మేశారు. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. ఇది ఏ స్టేజ్ అని చెప్పాను? ఫస్ట్ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్ లో ఏంటి? యేసేపు ఎన్ని సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు? 17 సంవత్సరాలు తండ్రి దగ్గర గారాబంగా పెరిగాడు. విచిత్ర అంగి కూడా ఇచ్చాడు తండ్రి. ఎంతో బాగా ప్రేమించాడు. అది కాక దేవుని భయం కూడా ఉంది. అదే విధంగా దేవుని భక్తి కూడా యేసేపుకి ఉంది. ఈ 10 మంది అన్నలు ఏం చేశారంటే ఇతన్ని ద్వేషించి కళ్ళగానే వాడు వస్తున్నాడు రా అని చెప్పి చంపేద్దాం అనుకొని చివరికి ఏం చేశారు? గుంటలో పడేసి ఇష్మాయేలుకి అమ్మి వేస్తారు. వాళ్ళ తండ్రికి ఏం చెప్తారు? అంగీని తీసి గొర్రెపిల్ల రక్తంలో ముంచి, ఇదిగో నీ కుమారుడు అంగీ ఇదేనా, ఒక దుష్ట మృగం తినేసిందని చెప్పి తండ్రికి చెప్తారు. ఇదంతా ఏంటి? మొదటి స్టేజ్. ఇదంతా ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్కి వెళ్దాం. అంటే ఏంటి? అతన్ని అమ్మేశారు కదా. అమ్మేసిన తర్వాత అతని జీవితం ఎలా ఉంది? అతను సుఖపడ్డాడా, కష్టపడ్డాడా, మళ్ళీ వాళ్ళ తల్లిని చేరుకున్నాడా? ఇప్పుడు 17 సంవత్సరాలు వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నాడు. 17 సంవత్సరాలు అమ్మవేయబడ్డాడు. ఇకపోతే సెకండ్ స్టేజ్ ఏంటంటే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఆయన ఏమయ్యాడంటే ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. అయినప్పటికీ దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పుడు చూద్దాం మనం, ఓకేనా? ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాను. చూడండి. యేసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియుడైన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్దను అతన్ని కొనెను. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఈయన ఎక్కడున్నాడు? కానాను దేశంలో నుండి ఇష్మాయేలు అనే వారికి అమ్మివేయబడ్డాడు, బానిసగా. అమ్మివేయబడిన తర్వాత చివరికి ఎక్కడ చేరుకున్నాడు తెలుసా? తీసుకెళ్లి ఐగుప్తులో చేరుకున్నాడు. ఐగుప్తు అనేది ఒక దేశం. ఇప్పుడైతే దాన్ని ఈజిప్ట్ అంటారు. ఐగుప్తు దేశం చేరుకున్నాడు. అక్కడ ఒక సేనాధిపతి ఉంటాడు. అంటే రాజుకి ఒక సేనాధిపతి ఉంటాడు. అతని పేరు పోతీఫర్. అతని దగ్గర వెళ్ళి చేరబడతాడు. అతని దగ్గరికి వెళ్తాడు. అర్థమైందా? అంటే ఇతను అమ్మేశాడు కదా, ఇష్మాయేలు అమ్మేశాడు కదా. ఇష్మాయేలు ఏం చేస్తాడు? అతను తీసుకెళ్లి అతనికి అమ్మేస్తాడు. ఆ రాజు దేహ సంరక్షకుడు అంటే సేనాధిపతి అతనికి అమ్మేస్తాడు. అంటే కానానులో ఉన్న అతను చివరికి ఎక్కడ చేరుకున్నాడు? ఐగుప్తు దేశంలో చేరుకున్నాడు. ఆ తర్వాత చూడండి, 2వ వచనం నేను చదువుతాను. యెహోవా యేసేపునకు తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద అతని కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, మొట్టమొదటి వచనం ఏముందంటే యెహోవా యేసేపునకు తోడై ఉన్నాడు. ఏమంటుంది ఇక్కడ? ఏమంటున్నారు వాక్యంలో? యెహోవా యేసేపునకు తోడై ఉన్నాడు. అంటే యేసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? యేసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు అంటే, యేసేపు దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుని ఎడల శ్రద్ధ కలిగిన వ్యక్తి, భక్తి కలిగిన వ్యక్తి.
అంతేనా? అంటే ఎందుకు ఈ 17 సంవత్సరాలు ఉన్నా గాని అతనికే కళలు వచ్చినాయి, మిగతా వాళ్ళకి కళలు రాలేదు కదా, అతనికే ఎందుకు వచ్చినాయి అని ఎప్పుడైనా మనం ఆలోచించినట్లయితే, అతడు దేవుని యందు భయం కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు. అందుకని ఇక్కడ మొట్టమొదటికి అదే చెప్తున్నాడు, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడండి? దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు? మన అందరిని హింసిస్తున్నప్పుడు మనకు తోడై ఉంటాడా? అందరిని మోసం చేస్తున్నప్పుడు తోడై ఉంటాడా? అందరిని ఇబ్బందులు పెడుతున్నప్పుడు తోడై ఉంటాడా? ఎప్పుడు తోడై ఉంటాడు దేవుడు మనకి? ఆయన ప్రేమని మనం అందరికి చూపించినప్పుడు తోడై ఉంటాడు. ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు మనకు తోడై ఉంటాడు. అంటే ఆయన మాటలు విన్నప్పుడు మనకు తోడై ఉంటాడు. అంతేనా? నిజం అబద్ధం ఈ రెండిట్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? నిజానికా అబద్ధానికా? కానీ అబద్ధమే రుచి అంటారు, కానీ మనం ఎవరికి సపోర్ట్ చేయాలి? కానీ నిజానికే కదా. అందుకనే కదా యేసుక్రీస్తుని సిలువేసింది. నిజమేనా చెప్పింది? నిజం చెప్పాడు. నేను అందరి కోసం వచ్చాను రా అని చెప్పాడు. అయినా కానీ వాళ్ళు విన్నారా? వాళ్ళు వినలేదు. అంటే నిజం చెబితే మనకి నిజంగానే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? తోడై ఉన్నాను అంటున్నాడు. తోడై ఉన్నాను. నీకు దేవుడు తోడు కావాలా, మనుషులు తోడు కావాలా? దేవుని తోడే కావాలి మనకి. అంతేనా? మనుషులు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. అంటే బంధువులు మనకు బంధువులు మనకి ఎప్పుడు వస్తారు తోడుగా? డబ్బులు ఉన్నప్పుడు మనతో ఉంటారు, డబ్బులు లేనప్పుడు మనల్ని పక్కన పెట్టేసేస్తారు. అంతేనా? దూరం పెట్టేసేస్తారు. మరి దేవుడు నీకు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, నువ్వు అనారోగ్యంలో ఉన్నా ఆరోగ్యంలో ఉన్న, కష్టంలో ఉన్నా, నువ్వు సుఖంలో ఉన్నా, దేవుడు ఎట్లా అయినా సరే నీతోనే ఉంటాడు, నేను విడిచిపెట్టడు. అంతే. ఇంకొక ఆయన మాట ఏమన్నా రాశాడు తెలుసా? చూడు, నిన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు. అరచేతిలో చెక్కున్నానంట. మనకిష్టమైన వాళ్ళ పేరు ఇదివరకు ఏం చేసేవాళ్ళం? మనం పచ్చబొట్టు వేసుకునేవాళ్ళం. కానీ బైబిల్లో ఇప్పుడైతే అది తప్పు, పచ్చబొట్టు వేసుకోవడం తప్పులే. కానీ ఇష్టమైన వాళ్ళ పేర్లు మనం ఏం చేస్తాం? పచ్చబొట్టు వేసుకున్నాం. కానీ దేవుడికి మనం ఎంత ఇష్టమో చూడండి, ఆయన చేతుల మీద చెక్కుని ఉన్నానంట. అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. అది చూడండి ఎంత గొప్ప ధన్యత మనకి. అరచేతిలోనంట. ఎప్పుడు చెక్కుని ఉంటాడు? ఎప్పుడు తోడై ఉంటాడు? నువ్వు ఆయన మాట విని, ఆయనకు లోబడి, ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నట్లయితే నీకు ఎవరుంటారు తోడుగా? దేవుడు తోడుగా ఉంటాడు. మనుషులు తోడు లేకపోయినా పర్లేదండి, కానీ దేవుడు తోడుంటే మనకే చాలు. దేవుడు తోడుంటే మనకు చాలు. ఇక్కడ అదే చూడండి, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఎంట నుండెను. అతను వర్ధిల్లుతూ ఉన్నాడంట. అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు, దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నాడు. అదే విధంగా తను ఏదైతే అంటే ఆ యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుడు ఇల్లు కూడా ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంది. మీకు ఈజీగా అర్థమవటం కోసం ఆ యజమానికి ఒక 100 ఎకరాలు ఉన్నాయి, లేకపోతే 100 ఎకరాలు అంటే ఎక్కువ అనుకోండి, ఒక 10 ఎకరాలు ఉన్నాయి. 10 ఎకరాల్లో అతనికి ప్రతి సంవత్సరం ఒక 1000 బస్తాలు పండుతుంది. ఒక 1000 బస్తాలు. ఓకేనా? ఎప్పుడైతే యోసేపు అడుగు పెట్టాడో ఆ 1000 కాస్త 10,000 బస్తాలు అయినాయి. 1000 కాస్త 10,000 బస్తాలు అయినాయి. అంటే వర్ధిల్లుతున్నాడా లేడా? దేవుడు ఆ వ్యక్తిని, అంటే యోసేపు ద్వారా ఆ వ్యక్తిని కూడా దీవిస్తున్నాడు. ఇక్కడ అదే 4వ వచనంలో చూడండి ఒకసారి. 3 యెహోవా అతనికి తోడే యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఇక్కడ ఈ మాట హైలైట్ అండి. అంటే ఏంటంటే చాలా మంది వాడుకొని వదిలేస్తారు. అంతేనా? చాలా మంది మన అవసరం ఉంటే మాట్లాడతారు, అవసరం లేకపోతే వెళ్ళిపోతారు. మన అవసరాన్ని బట్టి వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనకి కావాల్సిన పనులను బట్టి మన దగ్గరికి వస్తారు. ఇక్కడ ఈయన బానిస. యాక్చువల్గా ఎవరు? యోసేపు ఎవరు? బానిస. ఈ బానిస అంటే బానిస బ్రతుకు మనకు తెలుసు కదా ఎలా ఉండిద్ది? కుక్క కన్నా హీనంగా ఉండిద్ది బానిస బ్రతుకంటే.
కుక్క కన్నా హీనంగా ఉండిద్ది. అంటే ఇక్కడ ఒకడు ఉంటే అక్కడ దూరంగా ఉంటారు, వెట్టి చాకిరీ చేపిస్తారు కదా. బానిస అంటే అంత వెట్టి చాకిరీ చేపిస్తారు. యేసేపు కూడా అలాంటి వెట్టి చాకిరీ చేశాడు, అలాగే ఉన్నాడు. అయినా గాని అతడు అలా చేసిన పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని ఎవరు చూశారు అంటే తన యజమానుడు చూశాడు. తన యజమానుడు చూశాడు. ఎవరు ఆ యజమానుడి పేరు? పోతీఫర్. ఆ యజమానుడు చూసి ఏం చేశాడంటే ఇతన్నే ఒక విచారణకర్తగా పెట్టాడు. అంటే తన గృహంలో ఉన్న విచారణకర్తగా పెట్టి ఏం చేశాడంటే ఆయనకి ఉన్నది లేదో ఏంటో తెలియదు ఇంకంతే, మొత్తాన్ని సమస్తాన్ని ఏం చేశాడు? యేసేపుకి అప్పగిచ్చేశాడు. తన ఆస్తులన్నీ యేసేపుకి అప్పగిచ్చేశాడు. అంటే ఆస్తులు అంటే వీలునామా రాయటం కాదు, అసలుకి ఏముందా లేదా, తిన్నాడు పడుకుంటున్నాడు అంతే. యేసేపు మీద అంత నమ్మకం వచ్చేసింది. యేసేపు మీద అంత నమ్మకం వచ్చేసింది. ఎప్పుడు నమ్మకం వచ్చింది ఒక వ్యక్తిని? ఇప్పుడు మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఆమెని అక్కడ డబ్బులు పెట్టారు అనుకోండి, ఒక 1000 రూపాయలు పెట్టారు, 1000 రూపాయలు పెట్టారు, మర్చిపోయారు. అప్పుడు ఆమె డబ్బులు తీసేసింది అనుకోండి, ఆమె నమ్ముతారా మీరు? ఆమె మీద నమ్మకం ఉండిద్దా? అదే ఆ డబ్బులు అక్కడే ఉంటే ఈమె నమ్మకస్తురాలు, తప్పెప్పుడు చేయదు. అదే క్రైస్తవుడు కూడా, అదే క్రైస్తవుడు నమ్మకస్తుడు, తప్పెప్పుడు చెయ్యకూడదు. నిజ క్రైస్తవుడు ఎప్పుడు తప్పు అనేది చేయకూడదు. అక్కడ ఉన్నా సరే మనం ఏం చేయాలి? మనకెందుకు అవసరం లేదు, మనకు దేవుడు ఇచ్చింది చాలు. అంటే నమ్మకం అంటే చెప్తున్నాను నేను, అంటే ఒక వ్యక్తి ఎలా నమ్ముతాడు? ఒక వ్యక్తిని ఇప్పుడు నేనైనా సరే మీరైనా సరే నమ్మాలి అంటే ఏం చేస్తారు? నేనైనా సరే మీరైనా సరే ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను మీ అందరిని నమ్మాలి, గుడ్డిగా నమ్మేయాలి అంటే నమ్మేయాలి మీ అందరిని. అప్పుడు మీరేం చేస్తారు? మీరు మంచిగా ఉంటారు, నేను చెప్పిన పనులను చేస్తారు. నేను ఏది చెప్పినా సరే అక్కడ అది ఉంటే తీసుకురమ్మంటే, అంటే అక్కడ ఖరీదైనదైనా సరే తీసుకురమ్మంటే తీసుకొస్తారు. అదే విధంగా మీకు కొన్ని డబ్బులు ఇచ్చాను, అది తీసుకురండి అంటే అది తీసుకొచ్చి ప్రతి ఒక్క రూపాయి కూడా నాకు లెక్క చెప్తా ఉంటారు. అట్లా చెప్పినప్పుడు నాకేమనిపించింది? వీళ్ళు మంచిగా నమ్మకస్తులురా, ఎంత ఇచ్చినా సరే వీళ్ళు లెక్క పక్క అప్పచెప్తున్నారు. అప్పుడు మీ మీద నాకేమొచ్చింది? నమ్మకం వచ్చిద్దా లేదా? అంటే ఇంత రూపాయి కూడా మీరు తీసుకోవట్లేదు, అడిగి తీసుకుంటున్నారు. అన్నా నేను ఎలా అక్కడ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇస్తారంటే అడిగి తీసుకుంటున్నారు. మీరు మీ ఒక్క రూపాయి కూడా పక్కన రాసించట్లేదు మీరు. అప్పుడు నాకేమనిపించింది అంటే వీళ్ళు చాలా నమ్మకస్తులురా, వీళ్ళకి నేను ఏది అప్పగిచ్చినా సరే నిజాయితీగా చేస్తారు అని నాకు అనిపించదా? అనిపించదు. అదే విధంగా ఇక్కడ కూడా పోతీఫర్ ఏం చేశాడు తెలుసా? యేసేపుకి మొత్తం ఇచ్చేసాడంట. యేసేపుకి మొత్తం ఇచ్చేసాడు అంతే. ఎందుకు? నమ్మకం. ఇక్కడ మనం చూడండి, బానిసకి ఎందుకు ఇచ్చాడు? బానిసగా ఎందుకు ఇచ్చాడు? మొత్తం ఎందుకు ఇవ్వాలి? అంటే యెహోవా సఫలం చేస్తున్నాడు, ఓకే, అట్లాంటప్పుడు మొత్తం ఇచ్చేయాలా? అతను హృదయంలో ఇలా అనుకొని ఉండొచ్చు. అతని హృదయంలో ఇతనికి నిజంగా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇతడు ప్రతి ఒక్క పనిలో వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే ఇతని యందు ఏ తప్పు అనేది లేదు, దేవుడే మనకు తోడై ఉన్నాడు అని అంటే మనలో ఏమన్నా తప్పు ఉందా? మనలో తప్పు లేదు కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎదుటి వ్యక్తికి తెలిసిద్దా తెలియదా? మనం తప్పు చేసినట్లయితే దేవుడికి తెలుసా? దేవుడు తోడై ఉంటాడా? ఉండడు. కాబట్టి ఏమెవరో వీడు దేవుడు ఎందుకు ఎట్లా నేను చెప్తానంటే, ఎందుకు ఈ వ్యక్తి ఇలా అనుకుంటున్నాడంటే తను ఏ పని చేసినా సరే సఫలమైపోతుంది, అంటే సక్సెస్ఫుల్ అవుతుంది. ఇందాక మీరు చెప్పా కదా, 100 కాస్త 10,000 అవుతుంది. అట్లా ఎప్పుడైందంటే దేవుడు తోడై ఉంటేనే అవుతుంది. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? మనం మంచిగా ఉంటే దేవుడు తోడై ఉంటాడు. ఆ విషయం అన్యులకు తెలిసింది అనుకోండి, ఆ విషయం కనుక మన యజమానులకు తెలిసింది అనుకోండి, అప్పుడు మనకేం చేస్తారంటే మొత్తాన్ని సర్వాన్ని అప్పగించేస్తారు. ఎట్లాగా? పోతీఫర్ లాగా. ఇప్పుడు మనకు అప్పగించకపోవచ్చు. ఈ లోకంలో అప్పగించకపోవచ్చు, కానీ ఒక లోకం ఉంది. ఏ లోకం అది? పరలోకం. తప్పకుండా మన యజమానుడు ఎవరు?
యేసుక్రీస్తు. మన యజమానుడు యేసుక్రీస్తు అన్నప్పుడు మనకిచ్చిన సేవను గాని, మనకిచ్చిన పనిని గాని ఏదైనా సరే గనక మనం నిలబెట్టుకొని ఆయన చెప్పినట్టు నడుచుకొని ఆయనతో నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, భలే నమ్మకమైన మంచి దాసుడా, భలే నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలని మనకు అందరికి ఆశ ఉండదా, ఉండిద్దా? అంతేనా? నమ్మకంగా ఉండాలి అని చెప్పి. మనకి పరాయి సొమ్ము అవసరం లేదు. ఈ లోకంలో పరాయి సొమ్ము మనకు అవసరం లేదు. మనకు 1,00,000 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సరే ఒకటి సొమ్ము మనకు అవసరం లేదు. మనకు దేవుడు ఇచ్చిన దాంతో చాలు, తృప్తిగా ఆయనే ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన మనకు ఉంది అనుకోండి, తప్పకుండా దేవుని ఆశీర్వదిస్తాడు. తప్పకుండా. అలా ఆ ఆలోచన ఉండటమే కాదు, దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు చెప్పినట్టు మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఒక ఆగిరి నడుచుకుంటే కాదు, మొత్తం పాటించాలి కదా. అర్థమైంది నేను చెప్తుంది? మనం చర్చికి వస్తున్నాం ప్రతి ఆదివారం, దేవుడు చెప్పాడని చెప్పి చర్చికి వస్తున్నాం. మనం ప్రతి ఆదివారం వస్తున్నాము. మీరు వచ్చి రాగానే ఆశీర్వదించబడిపోతారా? ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ 3 చేయకుండా ప్రతి ఆదివారం చర్చికి వస్తే ఆశ్చర్యపడతామా? దేవుళ్ళు ఎదుగుతామా? పరలోకం ఇచ్చేస్తాడు ఆయన? చర్చికి రావటం మొదటిదైతే, మీరు విన్న వాక్యాన్ని నెమరు వేసుకొని దాని ప్రకారం నడుచుకోవటం అది రెండవది. ప్రార్థనలో మూలగటం మూడవది. అలా ఉన్నట్లయితే అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? దేవుళ్ళు ఇంకా ఎదుగుతాము. దేవుడు ఇక్కడ శరీరంగా ఆశీర్వదించకపోవచ్చు, ఆశీర్వదించకపోవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ ఆత్మీయంగా మనం ఎప్పుడు ఏమవుతాం? ఆశీర్వదింపబడతానే ఉంటాము. భక్తులు అంటారు, ఏమని అంటారంటే, నా శరీరము, పైన శరీరము దినదినము కృషించిపోతుంది, కానీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు తెలుసా? దినదినము నూతనపరచబడుతున్నాడు, దినదినము నూతనంగా మారుతూ ఉన్నాడు. లోపల ఉన్నవాడు ఆత్మీయంగా. ఇక్కడ ఉండే శరీరం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు. కానీ అక్కడ దేవుడి దగ్గర ఉంటే యుగ యుగాలు ఆయనతో గడిపే రోజు ఒక రోజు వచ్చింది మనకి. దాన్ని విడిచిపెట్టుకొని దీనికోసం పరుగులాడుతా ఉన్నాం కదా. దాన్ని విడిచిపెట్టేసి దీనికోసం పరుగులెడతానే ఉన్నాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఎప్పుడు తోడై ఉంటాను? నువ్వు నా మాటలు గైకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే నీకు తప్పకుండా తోడై నేను ఉంటాను. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. అది శరీరంగా కావచ్చు, ఆత్మీయంగా అయితే కన్ఫామ్ గా ఆశీర్వదింపబడతావు. శారీరకంగా ఆయన చిత్తం అయితే నిన్ను ఒకానొక స్థితిలో ఆయన తీసుకెళ్తారు. కానీ సమయం అనేది ఉండేది. ఇక్కడ ఏ షేప్కి ఎలాగైతే ఉందో అలాగే మనకి సమయం అనేది ఉంది. అంటే ఒక్కలే ఇక్కడ 44 ఏం చేశాడంటే నమ్మకంగా, 44కి నమ్మకంగా మారాడు. ఎవరు? యోసేపు. ఎందుకు అంటే యోసేపుకి దేవుడి మీద ఉన్న భయభక్తులు, దేవుడి మీద ఉన్న శ్రద్ధలు, దేవుడి మీద ఉన్న ఆశ, అవన్నీ చూసి దేవుడు కూడా ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించిన తర్వాత ఇతనికి ఆ విషయం తెలిసినప్పుడు, అంటే ఇతను అదంతా చూసినప్పుడు యోసేపుకి సమస్తాన్ని అప్పగించేశాడు. అంటే అతని మనసులో ఒకటి పడిపోయింది. ఏమని పడిపోయింది అంటే, యోసేపు నా దగ్గర ఉంటే నా ఆస్తి అంతా డబుల్ అయింది, నా ఆస్తి అంతా త్రిబుల్ అయింది. ఎందుకు? అతను అంత నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు అంటే అతను నిజమైన దేవుడి బిడ్డ, నిజమైన దేవుని కుమారుడు. అందుకని దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతనికి తోడై ఉండి అతను ఆశీర్వదించడమే కాదు, నన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి 44 తెలుసుకొని మొత్తాన్ని ఏంటంటే యోసేపుకి అప్పగించేసేస్తాడు. ఇక్కడ యోసేపుకి అప్పగించేశాడు కదా. యోసేపు హ్యాపీగా చేసుకుంటున్నాడు మంచిగా. ఓకేనా? మంచిగా చేసుకుంటున్నాడు. మంచిగా చేసుకున్న తర్వాత ఒక ట్విస్ట్ వచ్చింది, ఒక శ్రమ వచ్చింది. ఇంకా పెద్ద శ్రమ. చూద్దాం అదేంటదో చూద్దాం ఒకసారి. 39:7 చూడండి. 39:7 చదువుతాను చూడండి. అటు తర్వాత యజమానుని భార్య, ఎవరి భార్య? యజమానుని పేరేంటి? 44. అతని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అసలు చూసారా ఎంత ఘోరమో? అంటే యోసేపు మీద కన్ను వేసి అంట అతన్ని శయనించమని అడిగిందంట. నాతో పాపం చెయ్యి అని అడిగిందంట. తర్వాత
అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి యజమానుని భార్యతో దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్య తనను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతను ఆమెతో శయనించుటకైనను ఆమెతో నున్నుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇక్కడ చూసారా, మనం మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు విరోధం ఒకడు ఉంటాడు. ఎవడాడు? సాతాను. ఎరా, మంచిగా ఆశీర్వదింపబడుతున్నావని ఎంజాయ్ చేస్తున్నావా? అగు, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి ఏం చేశాడు? యజమానుడి భార్య ఏం చేసిందంటే ఈ యోసేపు దగ్గరకు వచ్చి, ఇదిగో ఎవరు లేరు ఇంట్లో, నేనే ఇంకా నాతో శయనించు, పాపం చేయి అన్నప్పుడు ఈ యోసేపు అన్న మాట చూడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యోసేపుకి. ఇక్కడ చూడండి, నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. అంటే దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అంటే ఏంటి? అమ్మా, నీతో నేను పాపం చేశానే అనుకో, ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఒకరికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే దేవుని దృష్టిలో నుండి ఎవరైనా తప్పించుకోగలరా? కన్ను దృష్టిలో నుండి ఆయన ఆకాశంకి ఎక్కిన అక్కడే ఉంటాడు, భూమి దిగంతములకు వెళ్ళిన అక్కడే ఉంటాడు, రెక్కలు కట్టుకుని వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడే ఉంటాడు ఆయన, ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు ఆయన. అందుకని యోసేపు నిజంగా దేవుని మీద ఎంత భక్తిగా, ఎంత భయం కలిగి ఉన్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక స్త్రీ వచ్చి శయనించమని అడిగినప్పుడు, నేను ఇట్లాంటి దుష్కార్యం చెయ్యను, ఇట్లాంటి దుష్కార్యం చేసిన దేవుడికి నా మొహమే చూపించాలి. అసలుకి నేను ఎంత పాపం చేసి నా దేవుడికి నేను ఎంతగా దూరం అయిపోవాలి? ఒకసారి ఆలోచించండి. ఈ మాట నిజంగా ఎక్సలెంట్. కానీ ఇప్పుడున్న సమాజంలో ఎంత ఘోరంగా ఉన్నారో తెలుసా? ఇప్పుడున్న సమాజంలో భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఎంత పాపంలో పడిపోతున్నారు తెలుసా? అంటే జారత్వంలో పడిపోతున్నారండి, జారత్వంలో. ఇక్కడ అదే చూడండి ఒకసారి, ఏముందంటే సామెతలు 6వ అధ్యాయము 29 చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 29. ఇక్కడ చూడండి, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించు కొన్నాడు. 32 చూద్దాం. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎవరే పొరుగువాడి భార్యను ముట్టినవాడు నాశనం అయిపోతాడురా. పొరుగువాడి భార్యను ముట్టినవాడు నాశనం అయిపోతాడు. జారత్వం జరిగిన వాడు అట్లాగే నాశనం అయిపోతాడు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది, పాపం చేయకూడదు, వేరే వాడి స్త్రీని నీకు అనవసరం లేదు, దేవుడు నీకు మంచి భార్యని, మంచి భర్తని మనకు అనుగ్రహించాడు, జారత్వం జరుగుతుంది గనుక మీరు వివాహము చేసుకోవాలని స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకొకపోతే వివాహాన్ని దేవుడే సిద్ధపరచున్నాడు. అంతేనా? వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవాలని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తా ఉన్నాం, జారత్వంలో పడిపోతున్నాం. ఇక్కడ ఈ స్త్రీ కూడా అంతే కదా. తన భర్త ఉన్నాడు, అయినా గానీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఒక స్టేజ్ లో, ఒక హోదాలో ఉన్న స్త్రీ ఒక బానిసని చూసి మోహించి పాపం చేయమని అనడం ఎంత దౌర్భాగ్యం! ఎంత దౌర్భాగ్యం! అసలు బానిస అబ్జెక్ట్ చేయకూడదు. సరే, నువ్వు నా యజమానురాలు కాబట్టి నువ్వు చెప్పిన మాట నేను వింటాను అని చెప్పి ఏం చేయాలి? అతను పాపం చేయాలి. కానీ అతను అనే మాట ఏమంటున్నాడంటే, నేను ఎంత పాపం చేసిన నా దేవునికి మొహం ఎలా చూపించాలి? అసలుకి ఇంత పాపం చేయను నేను ఇంకా అని చెప్పి ఏం చేశాడు? తప్పించుకుంటా ఉన్నాడు. ఒకానొక సందర్భం వచ్చింది, సాతానికి ఒక సందర్భం చిక్కింది. చుట్టూ ఆ బంగ్లాలో ఎవ్వరు లేనప్పుడు ఈయన ఒక్కడే ఉన్నాడు. అప్పుడు వచ్చి తన చెంగుండే, అంటే ఇది ఉండేది కదా, వస్త్రాన్ని పట్టుకునేది. ఆయన ఏం చేస్తాడు తెలుసా?
ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతాడు. వస్త్రాన్ని విడిచిపెట్టి పరిగెత్తాడు. అమ్మో నేను ఈ పాపం చేయనమ్మా, నన్ను వదిలేసేయమని పరిగెత్తుతాడు. అసలు చూసారా, అసలు నిజంగా ఆయన ఎంత శోధన అనుభవించుంటాడు కదా, ఎంత శోధన అనుభవించుంటాడు. అదే విధంగా ఎంతగా నలిగిపోతూ ఉండుంటాడు హృదయంలో. ప్రభువా ఏంటయ్యా ఈ శోధన, ఏంటయ్యా ఈ శోధన నాకు ఎందుకు వస్తుంది, లేకపోతే ఈ శోధన ఏంటి, ఎంత గట్టిగా వస్తుంది, నా యజమానురాలు ఏంటి నన్ను టార్చర్ చేస్తుంది, పాపం చేయమని నాకు సహాయం చేయండి అయ్యా. ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడు. మనకు ఒక శ్రమ వస్తే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం. మరి ఆయనకి ఈ శ్రమ కాదా? ఎంత దారుణమైన శ్రమ. ఇప్పుడైతే మన భారతదేశంలో చూసినట్లయితే ఎంత నీచంగా బ్రతుకుతున్నారు. చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు, పెద్దవారి మీద కూడా అఘాయిత్యాలు. ఇంకో దేశంలో అయితే మగాయన మీద 6 అమ్మాయిల అత్యాచారం అంట. 6 ఎంతమంది అమ్మాయిల అత్యాచారం అంట. ఎంత దారుణంగా ఉన్నారో తెలుసా. ఇప్పుడు కామం ఎక్కువైపోయింది. అసలుకి పెళ్లి అనేది చేసుకోకుండా పాపంలో పడిపోతున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మనం. కానీ అప్పుడే మనకి ఈయన నిదర్శనం యేసేపు, ఒక క్రైస్తవుడికి నిదర్శనం యేసేపు. ఏమంటారు తెలుసా చాలా మంది, అరే ఇలా పాపంలో అన్నా అప్పుడంటే సెల్ ఫోన్స్ లేవు అన్న, ఇప్పుడంటే సెల్ ఫోన్ ఉంది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు అనుకుంటున్నావు, లేవు. కానీ ఐగుప్తులు ఉన్న ఒకే ఒక్కడు ఎవరు నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎంతమంది ఉంటారు తెలుసా ఐగుప్తులో? కొన్ని లక్షల మంది ఉంటారు. అంతమంది విగ్రహారాధన, అంతమంది మధ్యలో ఈయన ఒక్కడే ఉన్నాడంటే చూడండి, వాళ్ళు ఎంత బలవంతం చేసి ఉండొచ్చా? ఉండరా? తప్పకుండా ఉంటారు. నా దేవుణ్ణి పూజించు, లేకపోతే నువ్వు బానిస. అసలు బానిస యజమాని చెప్పిన మాట తూచే తప్పకుండా వినాల్సిందే. నువ్వు మొక్కమంటే మొక్కాలి, అది చేయమంటే చేయాలి. ఎదురు చెప్పకూడదు. ఎదురు చెప్తే చెత్త కొడతారు. మరి ఆయన్ని ఎన్ని జరుగుంటాయో ఉండవా? ఇక్కడ రాసలేదు. కానీ మనం ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితంలో జరుగుతున్నాయి కదా, ఇక్కడ నిజ జీవితంలో ఇట్లా జరుగుతున్నాయి. అలా ఎన్ని శ్రమలు అనిపించుంటాడు. అయినా కానీ దేవుని మాత్రం విడిచిపెట్టాడా? దేవుని మాత్రం నెవర్ విడిచిపెట్టలేదు. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడు పౌలు భక్తుడు. ఉంటే క్రీస్తు పరిచయం చేస్తా, లేకపోతే చచ్చిపోతా. ఇక్కడ కూడా ఇదే నినాదం అనుకుంటే అయింది. నేను పూజిస్తే దేవుణ్ణే పూజిస్తా, ఇంకెవరిని పూజించను, అంతే. ఎంత గొప్పగా ఆయన చేస్తున్నాడు. అన్యుల మధ్యలో, అన్ని లక్షల మంది మధ్యలో ఆయన ఒక్కడే ఉన్నాడంటే చూడండి. ఇంకొకటి రెండోటి ఏంటంటే, ఎంతగా పాపం చేయటానికి ప్రోత్సహించినా గానీ ఆయన నేను అందరినీ మభ్యపెట్టచ్చు, కానీ దేవుని మాత్రం మభ్య పెట్టలేని అని చెప్పి దూరంగా పరిగెత్తాడు ఆయన. ఆమె బలవంతంగా పాపం చేయటానికి పాపం చేస్తానికి సిద్ధపడుతున్నప్పుడు దూరంగా పరిగెత్తాడు. మరి ఇప్పుడు దూరంగా పరిగెత్తిన తర్వాత అసలైన ట్విస్ట్ ఇక్కడ మనకు కనబడింది. ఇప్పుడు పాపం చేయమని ప్రేరేపించింది ఎవరు? చెంగు పట్టుకుంది ఎవరు? పోతిఫరు భార్య, యజమానురాలి భార్య. పాపం చేయమని అడిగింది ఎవరు? యజమానురాలు భార్య. ఇప్పుడు ఏం చెప్పింది? కింద మన వచనాలు చూస్తున్నట్లయితే 14వ వచనం చూడండి. తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసితిని. చూసారా ఎంత అబాండం వేసేసారో? ఏమని అబాండం వేసింది? ఇక్కడ మనం చూసినట్లయితే పాపం చేయమని ప్రేరేపించింది ఎవరు? యజమానురాలు భార్య. కానీ ఇక్కడ చెప్తుంది ఏమని? అతడు, ఇంకోసారి చదువుతాను మీకు అర్థమవుతుంది చూడండి. అతడు మన ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. అంటే వీడు ఏమంటున్నాడు? నాతో పాపం చేయని ఇతని మీద నిందేసేసింది, అంతే. అంటే గుడ్డగాలు చేసేసింది. మన భాషలో చెప్పాలంటే గుడ్డగాలు చేసేసింది, అంతే. ఎందుకు? వీడు బయట చెప్తాడు, అప్పుడు నా పరువు పోయిద్ది. అసలు ఎన్ని చేసే బదులు నేనే ముందు చెప్పేసేసాను అనుకో, ఒక పని అయిపోద్ది అని చెప్పేసింది. మరి భర్తకు పుట్టు కోపము అంటే రౌద్రం ఎంత భయంకరంగా ఉండిద్ది. ఆ మాట చెప్పంగానే ఆ 44 ఏం చేశాడు తెలుసా? తీసుకెళ్ళి అతన్ని చెరసాలలో వేశాడు. ఎందుకంటే సైన్యాధిపతి కదా, తీసుకెళ్ళి అతన్ని చెరసాలలో వేశాడు.
ఏ యజమాని అయితే మెచ్చుకున్నాడో, ఏ యజమాని అయితే ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు, ఇతను చెయ్యి పనులన్నింటినీ దేవుడు సఫలపరుస్తున్నాడు, అన్ని అతనే కాదు నేను కూడా ఆశీర్వదింపబడతాను అని పొగిడిన ఏ యజమాని అదే యజమాని తన భార్య మాట విని తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. అతను ఒకసారి ఆలోచించి ఉండొచ్చు, అరే ఇతను ఇంతగా దేవుళ్ళు ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు కదా, నా భార్య ఇలా చెబుతుంది, అది నిజమేనా అని ఆలోచించవచ్చు. కానీ అతను భర్తకు పుట్టు రోషము చాలా గొప్పది కదా, ఆలోచించడు. అంటే నా భార్యను వేరేవాడు చెరుస్తున్నాడు, వేరేవాడు అడుగుతున్నాడు అనగానే భర్తకి ఏమొచ్చి దాన్ని చంపేస్తాం, ఆ కోపంలో ఏం చేస్తాం, చంపేసేస్తాం. ముందర అదే, ఎరా నీకు ఎంత ధైర్యం రా అసలుకి, నువ్వు ఇట్లా తప్పు చేస్తావని చెప్పి వాడికి వచ్చే కోపం అది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, భర్తకు పుట్టు రౌద్రం చాలా భయంకరంగా ఉండిద్ది. మరి ఈయన అట్లాగే అంత కోపం పెట్టేసి ఏంటంటే చెరసాలలో వేసాడు. ఇక్కడ అదే చూడండి 19వ వచనం చూడండి. ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతను పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అంత కోపం వచ్చేసింది. కోపంతో మండిపోయాడు. అంటే ఒక స్త్రీ చూడండి ఎంతగా చేసిందో. ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాలి, దేవుని దృష్టిలో ఇంకొకటి ఆలోచించాలి. ఏంటంటే అంతా మన మేలు కోసమే అనుకోవాలి, అంతా మన మేలు కోసం. ఈ మాట ఎందుకు అన్నానో ముందు మీకే అర్థమవుతుంది. తీసుకెళ్ళి ఏం చేశాడు, చెరసాలలో వేసాడు. వేసిన తర్వాత అసలుకి దేవుడు ఏం చేశాడు చూడండి. మళ్ళీ దేవుడు ఏం చేశాడు చూడండి 21. అయితే యెహోవా యోసేపునకు తోడి ఉండి అతను ఎందుకు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేసును. మళ్ళీ ఏం చేశాడు దేవుడు, ఆ చెరసాల అధిపతి ఉంటాడు కదా, అతనికి కూడా ఏం చేశాడు, యోసేపు మీద అబ్బా ఈడు మంచోడురా అనే విధంగా కనికరాన్ని పుట్టించాడు, జాలి పుట్టించాడు. అసలు ఇది ఈ యోసేపు గురించి చదువుతా ఉన్నప్పుడు మీకు ట్విస్టులు చాలా ఉంటాయి. అసలు చెరసాల ఖైదీలను ఎట్ట కొడతారండి, వెట్టి పనులన్నీ చేపిస్తారు కదా, వాళ్ళ మాట వింటారా, కానీ ఇక్కడ చూడండి దేవుడు అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేసినంట. అధిపతి యొక్క కటాక్షము అతని మీద ఉండేలాగా చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరిని యోసేపు చేతికి అప్పగించను. వారు అక్కడ ఏమి చేసేది అంతా అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దాన్ని దేని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు దేవుడు, మళ్ళీ తన ప్రణాళికను యోసేపు మీద ఉంచున్నాడు. ఇక్కడ చెరసాలలో వేసినా కానీ అక్కడ అధిపతిని ఏం చేశాడు, ఆ అధిపతి ఏం చేశాడు అంటే యోసేపు మీద కనికరం కలిగేలా చేశాడు దేవుడు అధిపతిని. ఒకసారి ఆలోచించండి, ఈయన ఎవరో సేనాధిపతి భార్యను చెరిచాడని చెప్పే కారణంతో చెరసాలలో పడేస్తే మరి ఆయన దేశానికి సేనాధిపతి కదా, సేనాధిపతి చెప్పినప్పుడు అక్కడ ఆ చెరసాల అధిపతి వినాలి కదా. ఆయన ఇంకా చిత్రహింసలు పెట్టాలి, యోసేపుని ఇంకా చిత్రహింసలు పెట్టాలి. నాకు తెలిసి పెట్టే ఉండొచ్చు, ఎరా మా సేనాధిపతి భార్య నువ్వు చెరుస్తావంట, నువ్వు ఏ బానిసవరా, నువ్వు అసలుకి ఎక్కడి నుండి వచ్చావురా అని చెప్పి పెద్ద కొట్టి ఉండొచ్చు. ఆ తర్వాత యెహోవా తోడై ఉన్నాడు అని తెలుసుకొని మళ్ళా ఏం చేశాడంటే ఈయనే ఏం చేశాడు, మళ్ళీ అతనికి అక్కడ ఉన్న ఖైదీలందరినీ ఏం చేశాడు, చేతికి అప్పగించేశాడు. మళ్ళీ ఈయన సేమ్ పోతీఫూర్ లాగే విచారణ ఏం చేయలేదు, ఇంకా మొత్తం యోసేపుకి ఇచ్చేసాడు. అంటే యోసేపు మీద పూర్తిగా నమ్మకం ఉంచేస్తున్నాడు. ఎందుకంటే యెహోవా తోడై ఉన్నాడు గనక. చూడండి ఎన్ని ట్విస్టులు. అన్నలేమో తీసుకెళ్ళి అమ్మేశారు,
అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఒక సేనాధిపతి ఇంట్లో పడ్డాడు. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. తర్వాత దేవుడు తోడై ఉన్నాడు, ఆశీర్వదించాడు. అమ్మయ్య మెల్లంగా ఎదుగుతున్నాను రా అనే సమయంలో ఏం చేశాడు? సాతాను వచ్చి ఫుట్బాల్ తన్నాడు. అయినా కానీ తట్టుకున్నాడు. అయినా కానీ తట్టుకొని నాకు దేవుడే ముఖ్యం, ఈ పాపం నాకు వద్దన్నాడు. పరిగెత్తితే చల్లి చెరసాలలో పడ్డాడు. అయినా కానీ దేవుడు విడిచిపెడతాడా? దేవుడు నమ్మిన వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అక్కడ పాపం చేయొచ్చు, అయినా కానీ పాపం చేయలేదు కాబట్టి అతని యొక్క నిజాయితీని దేవుడు ఏం చేశాడంటే మెచ్చుకున్నాడు. అతను నిజాయితీ పరుడు కాబట్టి అతనికి మళ్ళీ తోడై ఉన్నాడు. ఇక్కడ మెచ్చుకున్నాడని లేదు, కానీ ఆయన హృదయంలో మెచ్చుకొని ఉంటాడు కదా, ఆయన హృదయంలో ఆనందపడతా ఉంటుంటాడు కదా. చాలా నిజాయితీగా ఉన్నాడని చెప్పి అందుకే రెండోసారి కూడా మళ్ళీ దేవుడు ఏమయ్యాడు? తోడయ్యే ఉన్నాడు. మొదటిసారి పాపం చేస్తే తోడెత్తుకుంటాడు, ఇంకా తోడు ఉండడు. ఇంకా పాపం చేయలేదు కాబట్టి, దేవుడితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, పాపాన్ని అసహించుకున్నాడు కాబట్టి, పాపానికి దూరంగా పరిగెత్తున్నాడు కాబట్టి దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే తోడై ఉన్నాడు. మరి మనం అనుకోవచ్చు నిజాయితీగా ఉన్నాడు కదా, నిజాయితీకి వచ్చిన బహుమానం ఏంది? శ్రమ. చెరసాలా అని మనకు వచ్చిద్దా రాదా? మనకు ఆలోచన వచ్చిద్దా రాదా? అయ్యా నిన్నేగయ్యా నమ్ముకున్నాను నేను, నిజాయితీగా బ్రతకటమే నేను చేసిన తప్ప అని అంటాం మనం. నిజాయితీగా బ్రతకటం నేను చేసిన తప్ప, పెద్ద తప్ప. నిజాయితీగా ఉంటే నాకేమొచ్చింది? శ్రమ. ఈ శ్రమ నాకు వచ్చింది, నిజాయితీగా ఉన్నాను. వాడు చూడు అందరిని మోసం చేసి బతుకుతాడు. ఆడేమో మిద్దెల మేడలు కడుతున్నాడు, నేనేమో నిజాయితీగా బ్రతుకుతున్నాను. నాదేమో కూరు గుడిసే. ఏంది ఇది? ఎక్కడ న్యాయం? నువ్వు న్యాయాధిపతి అంటావు కదా, ఏంది న్యాయం? అన్నావు లేదా? అంటాం మనం, అంటాం కదా. ఎందుకు? మనకు వచ్చిన శ్రమలు తట్టుకోలేక. మరి ఏసేపు అన్నాడో లేదు, ఇక్కడ లేదు కానీ, ఏసేపు అన్నాడో లేదు ఇక్కడ లేదు కానీ, ఆయన మాత్రం తట్టుకున్నాడు శ్రమని. ఆయన మాత్రం శ్రమను తట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 40వ అధ్యాయం నేను పైన చెప్పేస్తాను మీకు క్లియర్గా అర్థం అవటానికి. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? ఏం జరిగింది ఇక్కడ వరకు నేను చెప్పింది ఒక్కసారి మీరు బ్రీఫ్ గా చెప్పండి. నాకు ఏం చెప్పాను అట్లా లైన్లో చెప్పండి నాకు. దేవుడు ఏమై ఉన్నాడు? యోసేపుకి తోడై ఉన్నాడు. తోడై ఉంటే మొత్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. అది ఎవరు చూశారు? గుడ్. యజమానుడు చూశాడు. యజమానుడు చూసి ఏం చేశాడు? యజమానుడు సమస్తాన్ని అప్పగించేశాడు. అతని పైన ఇంకెవరు లేదు, 44 ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడే ఎవరు వచ్చారు? విలన్ వచ్చిందా? పోతిఫర్ భార్య వచ్చి ఏం చేసింది? నాతో పాపం చేయమని చెప్పింది. అప్పుడు ఏం చేశాడు ఈయన? యోసేపు పరిగెత్తాడు. అర్థమైందా? పాపం చేయమంటే నా దేవుని ఎదుట నేను పాపం చేయను అని పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత ఆమె ఏం చెప్పింది? ఇతడు నాతో పాపం చేయడానికి సిద్ధపడుతున్నాడు, అందుకని కాకేశాను నేను అడిగింది. భర్త ఏం చేస్తాడు? పడేస్తాడు. అక్కడ మళ్ళా కానీ దేవుడు ఏం చేస్తాడు? అక్కడ తోడై ఉంటాడు. ఇవన్నిట్లో మీకు ఏం అర్థం అవుతుందో చూడండి. ఇదివరకు పామాట ఆడారా? పామాట, స్నేక్ ల్యాడర్ గేమ్ నిచ్చెన ఆడతావా? ఏమైంది? ఒకటో ఫస్ట్ నుంచి ఇట్లా వెళ్ళాలంటే నిచ్చెన ఎక్కగానే డింగ నిచ్చెన ఎక్కుతాం. తర్వాత ఎదురుగా ఏముండిద్ది? పెద్ద పాము ఉండిద్ది. డై వేసామా 2 పడింది అనుకో, పాము ఉందనుకో అక్కడ, మళ్ళీ నిచ్చెన ఎక్కుతాం, మళ్ళీ కిందకి వెళ్తాం. ఈయన జీవితం అట్లాగే ఉందా చూడండి. అట్లాగే ఉంది కదా. దేవుడు తోడే ఉంటున్నాడు, అలా వెళ్తున్నాడు. సాతాను వస్తుంది, కింద పడేస్తుంది. మళ్ళీ దేవుడు తోడే ఉంటున్నాడు, వెళ్తున్నాడు. వెళ్తున్న తర్వాత ఇప్పుడు చెరసాల అధికారి ఏం చేశాడు? మొత్తాన్ని ఇచ్చేసాడా లేదా? ఆధిపత్యాన్ని మొత్తాన్ని ఇచ్చేసాడా ఇవ్వలేదా? ఇక్కడ నుంచి చూడండి మీకు బాగుండిద్ది. ఇక్కడ నుంచి ఇంకా బాగుండిద్ది. ఇంట్రెస్ట్ గా ఏముండిద్ది అంటే
పానదాయకుడు, భక్షదాయకుడు అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అంటే ఎవరంటే పానదాయకుడు అంటే రాజుకి గిన్నె అందిస్తా ఉంటాడు, అంటే రాజుకి ద్రాక్షరసం ఎప్పుడు ఇస్తా ఉంటాడు, రాజు ద్రాక్షరసం ఇస్తా ఉంటాడు. భక్షదాయకుడు అంటే వంట ఉండేవాడు. ఓకేనా? పానదాయకుడు అంటే రాజుకి ద్రాక్షరసం ఇస్తా ఉంటాడు, భక్షదాయకుడు అంటే వంట ఉండేవాడు. వీళ్ళిద్దరు ఏంటంటే చెరసాల్లోకి వస్తారు, ఏదో తప్పు చేసి చెరసాల్లోకి వస్తారు. చెరసాల్లోకి వచ్చిన తర్వాత ఈ యేసేపు కింద అందరు అధికారులు అందరూ ఉంటారు కదా, యేసేపు కిందకి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు రాత్రిలో కలకంటారు. కలగనిన తర్వాత ఈ యేసేపు ఏం చేస్తాడంటే ఆ పానదాయకుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆయన కలభావం ఏదైతే ఉందో ఆయన కళ వివరిస్తాడు, ఆ కళ చెప్తాడు. ఈయన ఏం కళ అన్నాడంటే ఇక్కడ ఒకసారి చూద్దాము మీకు అర్థం అవటానికి. 40:10 చూడండి. నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితనని తన కళను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యేసేపు దాని భావం ఇది, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును అని ఎవరు చెప్పాడు? పానదాయకుడు చెప్తాడు. అదే విధంగా భక్షదాయకుడు కూడా చెప్తాడు. భక్షదాయకు కూడా కళ చెప్పినప్పుడు ఇదిగో 3 దినముల లోపల నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను ఉరేసేస్తాడు, వేలాడి తీసేస్తాడు, నిన్ను పక్షులు వచ్చి తినేస్తాయి అని వీళ్ళిద్దరికి ఏం చెప్తాడు? కలభావం అనేది చెప్తాడు. ఈయన ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే ఇదిగో ఈ కలభావం కనుక నెరవేరితే నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, నేను ఇక్కడ వాడిని కాదు, హిబ్రియుడును, నేను ఇక్కడికి తప్పు చేయకుండా వచ్చాను, నేను నాకు సహాయం చేయండి అని ఎవరు చెప్తారు? సిఫార్సు చేస్తారు. యేసేపు అక్కడ సిఫార్సు చేస్తారు. ఎవరికి? ఆ పానదాయకుడికి, భక్షదాయకుడికి. ఓకేనా? ఇప్పుడు యేసేపు చెప్పినట్టుగా కళ అలా జరిగిపోయింది అంతే. ఈ పానదాయకుడు బతికాడు, భక్షదాయకుడు చనిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? ఈ పానదాయకుడు రాజా 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 ఇది ఇట్లా జరిగిందని చెప్పలా, మర్చిపోయాడు. అంటే చేసిన మేలుని ఇక్కడ మర్చిపోయాడు. ఏమో దేవుని ప్రణాళిక ఇది కాదేమో మరి. ఇక్కడ ఏమన్నాడు ఈయన? యేసేపు ఏమన్నాడంటే నేను ఎక్కడ వాడని కాదు, హిబ్రియుడును, నేను తప్పు చేయకుండా ఇక్కడికి వచ్చాను, నాకు సహాయం చెయ్యి అని చెప్పి అంటూ వచ్చాడు. ఇక్కడ 14 కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఇక్కడ ఏమంటున్నాడు? పానదాయకుడు చెప్తున్నాడు, ఇదిగో నీ కళ వచ్చింది, నేను నీ కలభావం చెప్పాను, నువ్వు కనుక ఇదే విధంగా క్షేమంగా ఉన్నావు, నీ కలభావం చెప్పినట్టు నెరవేరేమనుకున్నాను, జ్ఞాపకం చేసుకో, ఫరోతో చెప్పి ఇక్కడ నుంచి నన్ను బయటికి తప్పించు అని పానదాయకుడు చెప్తాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఇద్దరు ఉన్నారు. ఎవరో? పానదాయకుడు, భక్షదాయకుడు అని చెప్పాను. వాళ్ళిద్దరికి 2 కళలు వచ్చినాయి. ఆ 2 కళలు యేసేపు చెప్పాడు. యేసేపు చెప్తే యేసేపు ఏమన్నాడు? ఆ మొదట ఆయనతో నీ కళ నెరవేరిద్ది, ఒకవేళ నెరవేరింది అనుకో, అలాగే ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఎక్కడి నుంచి బయటకు తీసుకురా, ఇదే అన్నాడు అంతే. నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఎక్కడి నుంచి బయటకు తీసుకురా. కరెక్ట్ గా 3 రోజులు ఈ ఫరో పుట్టినరోజు అప్పుడు ఆ దొంగ ఎవరో బయటపడతారు, ఈయన ఉద్యోగం ఈయనకి ఎత్తాడు. ఎవరైతే తీసుకున్నారో ఆ కుక్కుని తీసుకెళ్లి చంపేస్తారు, వంట ఉండేవాడిని తీసుకెళ్లి చంపేస్తారు. సేమ్ యాస్టీస్ గా జరిగినప్పుడు ఈ పానదాయకుడు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలా. కానీ ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుని మర్చిపోయాడు. ఇది 2వ స్టేజ్. ఇక్కడ మీకు అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది 3వ స్టేజ్. 13 సంవత్సరాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. యజమానురాలు మోసం చేసింది, పాపం చేయమని ప్రేరేపించి నన్ను ఎంతో బలవంతం చేసింది. నా గురించి తెలిసిన యజమానుడే తీసుకెళ్లి చెరసాల్లో పడేశాడు. నేను ఏ వ్యక్తికైతే మేలు చేశానో ఆ వ్యక్తి నన్ను జ్ఞాపకము చేసుకోలేదు ఇంతవరకు. నిజంగా చూడండి ఆ బాధ ఎలా ఉండిద్ది.
ఇప్పుడు ఈ లడ్డూని తీసుకెళ్ళి అసలు ఫోను ఏమి లేకుండా విజయవాడలో వేసామనుకోండి, అప్పుడు ఎట్లా ఉండిద్ది? ఎంత అసలు ఉంటాడా? సరే చిన్నాడు, పెద్దవాళ్ళు మనమే ఉంటామా? అసలు ఫోన్ ఏమీ లేదు, మనకి ఫోన్ లేదు, ఏమి లేదు. ఎంత దూరం, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం. ఎక్కడంటే అమెరికా వెళ్ళి ఉన్నాం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన తల్లిదండ్రులు చూడలేం, వాళ్ళతో మాట్లాడలేం, వాళ్ళ ఊసి కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఎట్లా ఉండిద్ది? ఆ బాధలో ఇంకా ఈ బాధలో ఎట్లా ఉంటాయి చూడండి. అంటే కాకి పొడిచినట్టు పుండి మీద పొడుస్తా ఉన్నారనుకుని ఎట్లా ఉండిద్ది? ఆ బాధ తట్టుకోలేం. దేవుడా, ఇంకా ఆయన ఒక్కడే ఆధారం కదా, ఎవ్వరు మనకు లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ బాధ ఆయన ఎట్లా ఉందో చూడండి. ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి ఆయన మీదే భారం వేసుకున్నాడు. అక్కడ ఆయన మీదే భారం వేసుకున్నాడు. ఈయన ఏమనుకున్నాడంటే, యోసేపు ఏమనుకున్నాడంటే, ఆ పానదాయకుడు చెబుతాడు, నేను బయటికి విడిపించబడతాను, నేను తీసుకెళ్లి మా నాన్నతో మళ్ళీ సంతోషంగా ఉంటాను అని అనుకొని ఉండొచ్చు. అంతేనా? నా గురించి ఫరోకు చెప్పు, నేను ఈ ఇంట్లో నుంచి బయటికి రప్పించు అంటాడు. అట్లా బయటికి రప్పించేది ఎందుకు? మళ్ళీ వెళ్ళిపోయి నానా నేను వచ్చాను నానా అంటానికేనా? ఈ శ్రమలన్నీ దేవుడు తీసేసి హ్యాపీగా అక్కడ పంపిస్తే చాలు అనుకున్నాడు. ఇక్కడ అనుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనగానే. కానీ దేవుడు ప్రణాళిక ఏంటి? అది 3వ స్టేజ్. అది ఎక్కడికైనా వెళ్ళేది, ఏం నువ్వు చేసేది ఇవన్నీ చూస్తా. నీ ఆలోచనలు వ్యర్థం, మన ఆలోచనలు వ్యర్థం, మన తలంపులు వ్యర్థం. దేవుడు వాక్యం స్పష్టంగా విషయాల్లో చెప్తున్నాడు. నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, నీ ఊహలు వంటివి కాదు నా ఊహలు. మనం ఎంత అడిగితే ఆయన ఇంత చేస్తాడు. సెకండ్ స్టేజ్ వరకే చెప్పాను నేను. కష్టం, శ్రమకాలం ఇది. ఫస్ట్ స్టేజ్ ఏంటి? తండ్రి కాలం, తండ్రి దగ్గర ఉన్నాడు. సెకండ్ స్టేజ్ శ్రమకాలం. శ్రమల కాలం ఎన్నో తెలుసా? 13 సంవత్సరాలు. ఆశీర్వాద కాలం ఉంది 3వ స్టేజ్. అది ఊహించలేని కాలం. 110 సంవత్సరాలు బతికాడు. 30 సంవత్సరాలు తీసేయండి, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి? 80 సంవత్సరాలు ఉంటాయి. 110 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తీసి 80 సంవత్సరాలు రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. అది 3వ స్టేజ్. ఇప్పుడు చెప్పండి, నేను నెక్స్ట్ ఆదివారం చెప్తాను. అంటే ఇక్కడ చూడండి, శ్రమ అనుభవిస్తేనే నీకు సుఖం, ఆశీర్వాదం. శ్రమ లేకపోతే ఏమి లేదు. నేను ఐఏఎస్ కొట్టాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఖాళీ కూర్చుంటే ఐఏఎస్ కొట్టేస్తాను నేను. ఏం చేయాలి? నేను కష్టపడి చదవాలి. చదివితే అప్పుడు ఫలితం నాకు ఎప్పుడు దొరికిద్ది? కొన్ని రోజులు నాకు కనపడవచ్చు, కొన్ని సంవత్సరాల్లో కనపడవచ్చు. నాకు కనిపించిన తర్వాత అప్పుడు నాకేం అర్థమైంది అంటే, నా కష్టానికి తగ్గ ఫలితం నాకు దక్కింది. ఇప్పుడు రైతు ఒక పంట వేయాలంటే ఎంత కష్టపడతాడు? కష్టపడిన తర్వాత 6 నెలలకు పంట చేతికి వచ్చిన తర్వాత సరిగ్గా రాలేదనుకోండి, అతను ఎంత బాధపడతాడు? అదే 6 సంవత్సరాల తర్వాత, 6 నెలల తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తే ఎంత సంతోషపడతాడు కదా, ఎంతో ఆనందపడతాడు. ఈ యోసేపు బయటకు వస్తే చాలు అనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు. కానీ ఆయన అనుకోలే, దేవుడు అట్లా అనుకోలే. మనం ఊహించిన దానికంటేను, మనం అనుకున్న దానికంటేను, ఊహించిన దానికి అద్వితీయంగా చేసే దేవుడు. మనం ఎంత అనుకుంటే ఇంకా ఎక్కువ చేస్తాడు. భయపడాల్సిన అవసరమే లేదు. మనం కొంచెం సమయం ఓపికతో ఎదురు చూడంతే. ఈయన ఓపికతో ఎదురు చూశాడు. ఓపికతో ఎదురు చూసిన తర్వాత ఆయనకు వచ్చిన మేళ్ళు కనుక మనం ఆలోచించినట్లయితే అసలుకి ఊహించలేము. అబ్బా, బానిస ఏంటి, రాజేంటి? బానిస రాజు అవుతాడా? ఎక్కడన్నా బానిస రాజు అవుతాడండి? బానిస రాజు అవ్వడు కదా. కానీ ఇక్కడ రాజు అయ్యాడు. అది 3వ స్టేజ్, తను పొందిన ఆశీర్వాదం. అంటే శ్రమ అనుభవించిన తర్వాతే ఈయన ఇంత అద్భుతంలోకి వచ్చాడు.
ఎవరైతే కలలుగనేవాడని నెట్టేశారో ఆ కళ్ళ ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఆ కళ్ళ ద్వారానే దేవుడు మాట్లాడి ఆయన్ని ప్రతి ఒక్క సమస్య నుంచి తప్పిస్తూనే వస్తున్నాడు. అందుకనే మనం ఇప్పుడు ఈ రెండో స్టేజ్ లో మనం ఏం నేర్చుకోవాలి తెలుసు? మొదటి స్టేజ్ లో మనం ఏం నేర్చుకున్నాము? దేవుళ్ళో ఉండాలి, సహోదరులు ఐక్యంగా ఉండాలని చెప్పి మనం నేర్చుకున్నాం. రెండో స్టేజ్ లో ఏం నేర్చుకున్నాం ఇప్పుడు అంటే, ఎన్ని వచ్చినా సరే, శ్రమలు ఎన్ని వచ్చినా సరే, మనం మాత్రం దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. మనకి ఎంత ఆధిపత్యం ఇచ్చినా గాని, ఎంత అధికారం ఇచ్చినా గాని దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. పాపం అనేది చెయ్యకూడదు. పాపానికి దాసులుగా మనం మారిపోకూడదు. కష్టాలు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, అవమానాలు వచ్చినా సరే, మనం మాత్రము దేవుని మాటను విడిచి పెట్టకూడదు. నిజాయితీగానే బ్రతకాలి. యేసేపులాగా నిజాయితీగానే బ్రతకాలి. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని పరిగెత్తాడు చూసారు పాపాన్ని నుండి. అలాగా మనం కూడా ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నును ఎవరు తప్పించలేరు. ఆయన కన్ను నుండి ఏది తప్పించుకోలేదు. కాబట్టి నాకు పాపం అనేది వద్దు, దూరంగా పరిగెత్తాలి. నేను అది శ్రమలు వచ్చినా సరే నేను మాత్రం తట్టుకుంటాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే దృఢ విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఏంటంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఎలా ఉండాలి? మనం ఇలా ఉండాలా, లేకపోతే పాపానికి బానిసలు అయిపోవాలా? పాపం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దానితో మనం అంటే ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోండి. పాపం అనంగానే అదొక్కటే కాదు, అర్థమైందా? అదొక్కటే కాదు పాపం అనంగానే. ప్రతి ఒక్కటే అంటే మనం చూసే చూపు, మాట్లాడే మాట, ఆలోచించే విధానం, ప్రతి ఒక్కటి మనం ఎదుటి వ్యక్తికి హాని చేసేది ఏ ఆలోచన అయినా తప్పే. మన పూర్వీకులు ఏమంటారు? రే, ఏదన్నా చెయ్యకముందు ఆలోచిస్తే తప్పు కాదు, చేస్తే తప్పు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆలోచించినా తప్పే. అందుకనే మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనే వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే మనకు దేవుడికి లోబడి ఉండాలి. ఇక్కడ యేసేపు కూడా దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. పాపం దగ్గరకు వచ్చినా కానీ పాపానికి దూరంగా పరిగెత్తాడు. శ్రమలు వచ్చినాయి అయినా కానీ సరే మళ్ళీ దేవుడితోనే ఉన్నాడు. ఏదొచ్చినా సరే నాకు ఆయనే సహాయం చేస్తాడని అనే ధైర్యంతో, మొండి ధైర్యంతో మనం ముందున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. తప్పకుండా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనేది దేవుడు దీవించును గాక. ఆమేన్.